బట్టల విషయంలో అనమాట. బా కొంతమంది మగవాళ్ళకి భార్యలు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని చెప్పేసి కండిషన్స్ పెడుతూ ఉంటారండి. బట్ వేరే వాళ్ళు మోడర్న్‌గా ఉన్నా, వేరే వాళ్ళు మంచి మంచిగా రెడీ అయినా కూడా వాళ్ళు బానే ఇష్టపడతారు. భార్యల విషయంకి వచ్చేసరికి కండిషన్‌లు పెడుతూ ఉంటారండి. బట్ వాళ్ళకి అంటూ కొంచెం ఇండిపెండెన్సీ ఉంటుంది. అండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరికలు ఉంటాయండి. మరీ వాళ్ళు కోరుకున్నట్లు కాకపోయినా కొంచెమైనా సరే వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండేటట్లు భర్తలు కూడా మారాలి ఈ రోజులను బట్టి. ఓకే. యెస్. అండ్ కొంతమంది ఏంటంటే భార్యలు ఏమన్నా చీరలు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా కూడా నీకు ఇప్పుడెందుకు, ఇంట్లో ఉండేదానివే కదా, నీకెందుకు ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, భర్తలు కానివ్వండి. ఇప్పుడు మగవాళ్ళది ఏముందండి, ఒక టీ షర్టు, ఒక 2 ప్యాంట్లు, 2 టీ షర్ట్లు వేసుకున్నా కూడా నెల నెలలు గడిపేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అలా కాదనమాట. బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. లేకపోతే ఒక పురుగుని చూసినట్టు చూస్తూ ఉంటారనమాట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే అనమాట. బట్ ఆడవాళ్ళకి కూడా మరీ కాకపోయినా కనీసం ఏదైనా పండగలు వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ చీర కొనుక్కుంటావా, నీకేమీ లేవు కదా, ఈ మధ్య నువ్వు చాలా రోజులైంది కదా కొనుక్కోకుండా అని చెప్పేసి అర్థం చేసుకొని ఒక్కరన్నా అడిగేవాళ్ళు ఉన్నారా అండి? ఎవరు అడగట్లేదనమాట. అలా కూడా వాళ్ళకి ఇష్టమైన కొనుక్కునేటట్లు, వాళ్ళకుంటే ఇండిపెండెన్సీ ఉండేటట్టు భర్తలు అర్థం చేసుకోవాలి.